ఓకే సార్, స్టార్ట్ ప్లీజ్ స్టార్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ వాయిస్ క్లియర్ అండి? ఎస్ సార్, క్లియర్ సార్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బాలకృష్ణ ఫ్రమ్ వేమో అండి. ఈరోజు 74 మంది వచ్చారు. ఇప్పటికి ఆల్రెడీ 150 క్రాస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. పైగా రోజు రోజుకి మన మెటాఫోర్స్ ఎంత డెవలప్మెంట్ అవుతుందో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే మన టాప్ లీడర్స్ త్రిమూర్తులు, సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ యొక్క ఫౌండర్స్, అలాగే మన నరేష్ గారు అందరూ కూడా మన సక్సెస్ కి వాళ్ళ తరపు ఎంత అందించాలో అంత కృషి చేస్తున్నారు. బట్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటుంది సార్ అది. ఎందుకంటే అండి, అతమటి మన లీడర్ చెప్తానే ఉంటారు, సముద్రంలో ఉంటే వాటర్ బకెట్ కలితే బకెట్ తెచ్చుకోవచ్చు, చెంబు కలితే చెంబు తెచ్చుకోవచ్చు, పైప్ లైన్ వేసుకోవచ్చు, ట్యాంకులు తెచ్చుకోవచ్చు అని. అలాగా మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ బట్టి మన ఇన్కమ్ వస్తూ ఉంటది. అలాగే ఈ రోజు అమరన్ సార్ కూడా స్పిల్ ఓవర్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అలా మన అందరికీ కూడా రావాలంటే మనం కొంచెం ఎంతో కొంత వర్క్ చేస్తే మనకి కంపల్సరీగా స్పిల్ ఓవర్లు ఏంటి, డైలీ ఇన్కమ్ ఏంటి, ప్రతిదీ కూడా మనం చూడగలుగుతాం. ఇప్పటికే చాలా చూస్తున్నాం. అలాగే ఈ రోజు మన డైనమిక్ లీడర్ ఒకలైన సంతోష్ గారు మనకి ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఈయన చెప్తే ఎలా ఉంటదంటే, యాక్చువల్ గా బేసిక్ గా టీచర్ కాబట్టి అయినా మనకి బోధించేటప్పుడు కూడా అలాగే చెప్తారు. ప్రతిదీ క్షుణ్ణంగా వివరంగా చెప్తారు. మనం వినేటప్పుడు కూడా నేనైతే అలాగే ఫీల్ అవుతానండి. ఒక సార్ చెప్తే, టీచర్ చెప్తే ఎలా అయితే మనకు ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను. చాలా మంది మనలో అలాగే ఫీల్ అవుతున్నట్టు మనకి ఆల్రెడీ మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది, మాట్లాడటం కూడా జరిగింది. ఇంకా ఎవరన్నా మీ టీంలో రావాల్సిన వాళ్ళు ఉంటే తొందరగా ఇన్వైట్ చేసుకోండి. సంతోష్ సార్ ఇవాళ చెప్తున్నారు, దాని గురించి ప్లస్ అప్డేట్లు కూడా ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా లాస్ట్ వరకు ఉండాలని నా మనవండి. ఎందుకంటే కొన్ని అప్డేట్స్ లాస్ట్ లో చెప్తున్నారు, మనం పూర్తిగా వింటేనే మనం విన్నదానికి సార్థకత ఉంటుందండి. లేదా సగం వినేసి వెళ్ళిపోతే తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒక రోజు మిస్ అయినా కూడా అలాగే తెలియదండి. ప్రతిరోజు మన లీడర్స్ ఏంటి, మెంబర్స్ ఏంటి, అందరూ కూడా జూమ్కి వస్తేనే దాంట్లో ఉండే ఫ్రూట్ మనం అందుకోగలుగుతామండి. లేదంటే అప్పుడప్పుడు చూస్తా ఉంటే సగం తెలుస్తుంది, సగం తెలియదు. ఈ లోపు చాలా అప్డేట్లు వచ్చేస్తున్నాయండి. కావున అందరూ మేము ఈ టీం మెంబర్స్ అందరూ కూడా తొందరగా ఇన్వైట్ చేసుకోవాల్సింది ప్రార్థిస్తున్నానండి. అలాగే ఇప్పటికే ఆల్రెడీ 93 క్రాస్ అయిపోయింది. అలాగే 150 అయితే క్రాస్ అవుతుంది గ్యారంటీ ఇవాళ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెల్కమ్ సార్ సంతోష్ సార్, వెల్కమ్ టు జూమ్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ సార్. అందరికీ నమస్కారం అండి. వాయిస్ క్లియర్ గానే ఉంది కదా సార్? ఎస్ సార్, క్లియర్ అండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరొకసారి అందరికీ నమస్కారాలండి. వెల్కమ్ టు ద జూమ్ మీటింగ్. చాలా మందికి జూమ్ మీటింగ్ లేకపోతే ఏమీ తొయ్యదు అనే స్థితి వరకు వచ్చినటువంటి, లేదంటే జూమ్ మీటింగ్ పెట్టకపోతే ఎందుకు పెట్టరు, అది మా హక్కు అనేంత వరకు వచ్చినటువంటి విలువ సంపాదించుకున్నటువంటి జూమ్ మీటింగ్ అండి ఇది. కరెక్ట్గా చెప్పాలంటే మన కొంతమందికి అర్థమయ్యే భాషలు చెప్పాలంటే పర్టికులర్ వార్తలు వచ్చే టైము, పర్టికులర్ సీరియల్ వచ్చే టైమింగ్స్ ఎలాగైతే అందరూ హత్తుకుపోతారో అవన్నీ మర్చిపోయి జూమ్ మీటింగ్కి అలవాటు పడినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి సెషన్స్, సబ్జెక్ట్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్, సబ్జెక్ట్ అంత బాగా చెప్పగలిగినటువంటి లీడర్స్ ఉన్నటువంటి సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఇది. సో అది సెలెక్ట్ చేసింది కాదండి, ఆటోమేటిక్గా ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క కోణం నుంచి ఆలోచిస్తూ డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ రోజు విన్నా కొత్తగా అనిపించేలాగా ప్రతిరోజు ఒక అప్డేట్స్ తెలిసేలాగా ఉంటుంది మన జూమ్ మీటింగ్స్ అనేవి. సో కాబట్టి దయచేసి విన్న ప్రతి వాళ్ళు, వినే ప్రతి వాళ్ళు మధ్యలో ఎక్కడో యాడ్ అవ్వకుండా, మధ్యలో వెళ్ళిపోకుండా చివరి వరకు ఉంటే ప్లాన్ ప్రజెంటేషన్ యథావిధిగా రన్ అవుతూనే ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ప్రతిరోజు మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఏ ఒక్కరోజు మిస్ అయినా ఒక అప్డేట్ మిస్ అయిపోయినట్టే అనమాట. సో జాగ్రత్తగా అందరు వింటారని, చివరి వరకు అప్డేట్స్ తెలుసుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ స్వాగతం. ఒక 2-3 రోజుల క్రితం మామూలుగా
బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు గూగుల్లో వచ్చినటువంటి ఒక స్టాటిస్టిక్స్, ఒక గణాంకాల ప్రకారం కొన్ని అవాక్కైనటువంటి విషయాలు నాకు తారసపడ్డాయండి. అవి ఒక్కసారి మీ మీ దృష్టికి తీసుకొచ్చే పని చేస్తాను. అవేంటంటే, జాబ్స్ గురించి ఒక్కసారి మనం సెర్చ్ చేస్తే పాండమిక్ అంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ 2021 తర్వాత కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత జాబ్స్ చాలా మంది పోవడం, నిరుద్యోగులుగా మిగలడం, ఇంకా ఏం చేయాలో తోచక బిజినెస్లో అడుగు పెట్టడం, మా కరెక్ట్ గైడెన్స్ లేకనో ఎక్స్పీరియన్స్ లేకనో అక్కడ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటేనండి మన గ్లోబల్గా ఇక్కడ ఉన్నటువంటి సెన్సస్ అనేది గ్లోబల్గా చూస్తే గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకొని డిగ్రీకి పైన చదువులు చదువుకున్న వాళ్ళు 40% మంది వరకు ఉద్యోగాలు వస్తున్నాయి. అది కూడా 25 ఏండ్ల లోపు ఉన్న వాళ్ళకి. అదే ఏజ్ కాస్త పెరిగితే 25 to 29 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ దాంట్లో జాబ్ సంపాదించుకోవాలనుకుంటే 20%కే పరిమితం అయిపోతుంది. అది క్వాలిఫికేషన్ బట్టి. ఒకవేళ వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ కాకుండా ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళ పరిస్థితి అయితే 20%. ఇది నేను చెప్పే గణాంకాలన్నీ కూడా మన కోవిడ్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు. అది ఇంకా రన్ అవుతుందండి, ఇంకా సద్దుమణగలేదు, ఇంకా ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వలేదు. ఒకవేళ అతను 10th క్లాస్ కూడా చదువుకోకుండా హై స్కూల్ మాత్రమే చదువుకున్నట్లయితే అలాంటి దాంట్లో 25 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావడం అయితే 20% లోపే ఉంటే, ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందులో 40 ఏండ్లు కంటే పైన ఉన్న వాళ్ళు అంటే కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ పిల్లలు కరెక్ట్గా 40 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి వాళ్ళ పిల్లలు పై చదువులు చదువుకునే ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు చేసే ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి అయితే నిజంగా అగమ్య గోచరంగా ఉందండి. జాబ్స్లు ఉన్న జాబ్స్ పోయినాయి. వాళ్ళకున్న కమిట్మెంట్స్ అయితే ఏం తగ్గలేదు. ఓ ఇల్లు, ఆరోగ్యం, ఫంక్షన్లు, ఇది అదని ఏమీ తగ్గలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో జాబ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర కూడా ఏం లేదండి. గవర్నమెంట్ కూడా ఏం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇండియన్ మ్యాప్ ఏదో స్టేట్స్ని డివైడ్ చేసే పొలిటికల్ మ్యాప్ కాదు. 2023 సెన్సస్ ప్రకారంగా మన ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగుల వాళ్ళ యొక్క పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే నేషనల్ యావరేజ్ అండి 6.56 మాత్రమే ఉద్యోగాల సంబంధించినటువంటి యావరేజ్. ఇందులో మన తెలంగాణ చూసుకుంటే 4.1. అంటే చదువుకున్న వాళ్ళతో జాబ్ల గురించి ప్రయత్నం చేస్తే వాళ్ళల్లో 4.1% వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ. ఇది మన ఇండియన్ సంబంధించింది. ఇక్కడ మీరు అత్యధికంగా ఎక్కడ ఉంది, అత్యల్పంగా ఏ రాష్ట్రంలో ఉందనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి క్రిటికల్ పొజిషన్స్లో ఇంకా చూసుకుంటే 2020-21లో 1,86,71,121 మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే 38,850 మందికి మాత్రమే ఉద్యోగాలు దొరికినటువంటి అవకాశం. అంటే 0.21% అండి. 0.21%. అంటే ఎంత తక్కువ ఆలోచించండి. 1,86,00,000 మంది ప్రయత్నం చేస్తే ఇంతమందికి జాబ్ వస్తున్న సిచ్యువేషన్. ఇది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అవి లెక్కేసుకుంటే పెద్ద తేడా ఏమి ఉండదు పర్సంటేజ్లో. మరి అందరూ చదువుకోవాలి, అందరికీ జాబ్లు ఉండాలి. మన దేశ జనాభా చూస్తేనేమో నెంబర్ 1 ఉంది ప్రపంచంలోనే. మరి కుటుంబాలు గడవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో గడవాలంటే ఎంత సంపాదించాలి, ఇవన్నీ ఆలోచిస్తే ఎంప్లాయ్మెంట్ ఎలా దొరుకుతుంది? మనకి బాగా గుర్తు, నాకైతే ఇంకా బాగా గుర్తు, 10th క్లాస్ నేను చదువుతున్న కాలంలోనే
గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులు, అన్నలు, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు జాబులు సంపాదించుకుంటున్న సమయంలో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన టైంలో ట్రెండ్ మారి సాఫ్ట్వేర్ మీద పడ్డారు. ఎంబీబీఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద పడ్డారు. అది కూడా అప్పుడు ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు అది కాస్త విచ్చలవిడిగా అంటే విపరీతంగా కాలేజీలు పెరిగిపోవడం, బీటెక్లు కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంటెక్లు కంప్లీట్ చేసిన జాబులు రాని వాళ్ళు, ఇంకా ఇందులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి 1,86,00,000 మందిలో ఉన్నారు. వీళ్ళకు జాబులు లేని పరిస్థితి. స్ట్రీమ్స్ మారుతున్నారు, రకరకాల ఉద్యోగాలు వాళ్ళు చదువుకున్న దానికి సంబంధం లేని ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే ఫ్యూచర్ ఏంటి అన్నప్పుడే గవర్నమెంట్ చాలా క్లియర్ గా అందరూ ఇటువైపు మొగ్గు చూపించకుండా రకరకాల ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ చూపిస్తూనే మనకి ఇంకొంచెం అవేర్నెస్ పెరిగేలాగా ఇంకొంచెం ప్రయత్నాలు చేస్తుంటే మనం కూడా ఏం చేయాలి. బయట ప్రపంచం ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అయినా, ఓన్లీ ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని సంగతి మనకి ఎంతవరకు తెలుసు. ఒకసారి అండి గమనిస్తే గత 5-6 సంవత్సరాలుగా ప్రపంచం మారిందండి. ప్రపంచం గ్లోబల్ గా టెక్నాలజీ మీద బాగా దృష్టి పెడుతుంది. టెక్నాలజీ మీద బాగా దృష్టి సారిస్తుంది. ఎందుకు దృష్టి సారిస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజెస్, ఒకటి సెక్యూరిటీ పరంగా చూసుకోవాలి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఉన్న దాంట్లో శాఖల్లో ఇవ్వలేరు కాబట్టి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ డిజిటలైజేషన్. బాగా అర్థం చేసుకోవాలండి. గ్లోబల్ గా ఉన్నటువంటి ట్రెండ్ డిజిటలైజేషన్. మన ఇండియాలో అయితే ఇంకా బాగా మీకు అందరూ వింటూనే ఉంటారు. డిజిటల్ ఇండియా సంబంధించి స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. ఈ విషయంలో కూడా ఇండియా డెవలప్ అవుతుంది. ఇంకా ఎక్కువగా డిజిటల్ గా మారడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇలా ప్రయత్నం చేస్తున్న టైంలో గ్లోబల్ గా డిజిటల్ గా మారే ప్రయత్నంలో దాంట్లో కెరీర్ కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఏమన్నా ఉన్నాయా, లేదా గ్లోబల్ గా అంటే ప్రపంచం మొత్తం ఈ డిజిటల్ రంగంలో బాగా దృష్టి పెట్టినటువంటి 2022-23, 2023-24 ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వరకు బాగా లీడింగ్ లో ఉన్న టెక్నాలజీస్, లేదా ఎంప్లాయ్మెంట్ కి బాగా యూజ్ అయ్యేటువంటి టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఉన్నాయంటే ఇదండి. ప్రజెంట్ 2024 సెన్సస్ ప్రకారంగా టాప్ 10 లో ఉన్నటువంటి టెక్నాలజీస్ బాగా యూజ్ అయ్యేటువంటివి. ఒకసారి వాటిని చూసుకునే ప్రయత్నం చేస్తే జనరేటివ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్ అంటే రోబోకి సంబంధించింది. 4th బ్లాక్ చైన్. ఇది బాగా గుర్తుపెట్టుకొని దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఈ బ్లాక్ చైన్ ఇక్కడ ఓకే అది లాస్ట్ లో చెప్తాను నేను. ఇకపోతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డెవాప్స్ అంటే డెవలపింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి బాగా ట్రెండింగ్ లో ఉంది. మెటావర్స్, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్. ఇవి కాకుండా టాప్ 20 చూసుకుంటే మెటావర్స్ టెక్నాలజీస్, ఎన్ఎఫ్టీస్, ఇంకా తర్వాత డేటా సైన్స్, ఇవన్నీ కూడా టాప్ 20 in 2024 లిస్ట్ లో వస్తుందండి. అంటే ఏ టెక్నాలజీస్ ప్రపంచం కోరుకుంటుంది, డిపెండ్ అవుతుంది, వాటి మీద దృష్టి సారించి ఎంప్లాయ్మెంట్ ని కూడా క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండి ఆ ఎంప్లాయ్మెంట్ ని నింపడానికి అన్ని రకాల గవర్నమెంట్స్, అన్ని దేశాల గవర్నమెంట్స్ ఈవెన్ కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్స్ లో స్కూలింగ్ నుంచి కూడా వాటి మీద కొంచెం బేసిక్స్ ఇస్తూ సబ్జెక్ట్ ని, వాళ్ళ కరికులం ని మారుస్తున్నటువంటి అన్ని మార్పులు చూస్తున్నాం. సో ఇలాంటి ఈ టాప్ 10 టెక్నాలజీస్ లో ఒక్కసారి మనం గమనిస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ, లేదా ఈ సైబర్ సెక్యూరిటీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి మెటావర్స్ టెక్నాలజీ, లేదంటే ఇంకా టాప్ 20లో ఉన్నటువంటి ఎన్ఎఫ్టీస్ కానీ, లేదంటే డేటా సైన్స్ సంబంధించి కానీ, ఇంకా మనకి ఇక్కడ కనపడనివి ఇంటర్నల్ గా దేశానికి, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ సంబంధించి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా విపరీతంగా వాడుతున్నటువంటి అంశం అండి బ్లాక్ చైన్ అనేది. ఇది బాగా సెక్యూరిటీకి సంబంధించి, లేదా అది ఇస్తున్నటువంటి సర్వీసెస్ సంబంధించి, అది వర్క్ చేసేటువంటి ఫీచర్స్ మీద డిపెండ్ అయి క్రిప్టో కరెన్సీకి అంటే డిజిటల్ కరెన్సీకి మాత్రమే పరిమితంగా ఉన్నటువంటి, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు క్రిప్టో వ్యవస్థకు మాత్రమే
సంబంధంగా అంటే పరిమితంగా ఉన్నటువంటి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇప్పుడు వివిధ రంగాల్లో వాడడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా క్రిప్టో వ్యవస్థను యూజ్ చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. అది చాలా మందికి తెలుసో తెలియదు. సో ఈ వ్యవస్థని బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని మన రియల్ ఎస్టేట్ రంగంలో కాకుండా మన ఇండియాలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి లేదంటే శాలరీ ఇవ్వడానికి ఇంకొన్ని దేశాల్లో అయితే కంప్లీట్గా ఈ టెక్నాలజీ వాడుకొని శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత బాగా ఉన్నటువంటి ఈ బ్లాక్ చైన్ కనుక్కున్నది 2009 కంటే ముందే, క్రిప్టో కరెన్సీ పుట్టక ముందే అనే సంగతి మనకి ఎంతమందికి తెలుసో మరి. సో అసలు ఈ బ్లాక్ చైన్ సంబంధించి ఉన్నటువంటి వివిధ రంగాల్లో బాగా యూస్ చేసుకున్నటువంటి లేదా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ప్లాట్ఫామే క్రిప్టో కరెన్సీ. అయితే క్రిప్టో కరెన్సీ అంటే చాలా మందికి దీని గురించి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ సింపుల్గా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ అంటే ఒక డిజిటల్ కరెన్సీ, యూనివర్సల్గా డిజిటల్ కరెన్సీ. యూనివర్సల్ అంటే ప్రతి దేశానికి ఎట్లయితే ఒక కరెన్సీ ఉంటుందో, ఏ దేశంలో అయినా బతకాలంటే, మన భారతదేశంలో బతకాలంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా బతకాలంటే హిందీ వస్తే ఎలాగైతే బతకగలమో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి బతకాలన్నా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, యూనివర్సల్ లాంగ్వేజ్. అలా ప్రపంచం మొత్తానికి ఒక కరెన్సీ, అది డిజిటల్ రూపంలో, అది కూడా సెక్యూరిటీని ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచేలాగా చేసినటువంటి కరెన్సీయే క్రిప్టో కరెన్సీ. దీనికి సపోర్ట్గా టెక్నాలజీ వాడిందే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అయితే అందరికి ఒక డౌట్ రావచ్చు, మరి క్రిప్టో కరెన్సీ మన ఇండియాలో లీగల్ కాదు కదా, క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేశారు కదా అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పగలుగుతున్నాను. ఈ రోజు మనకు వచ్చినటువంటి ఒక అప్డేట్, అతి ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఒరిస్సా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ల్యాండ్మార్క్ రూలింగ్, క్రిప్టో డీలింగ్స్ నాట్ ఇల్లీగల్ ఇండియా సేస్ హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సా. ఇది నేను తెలుగులో కూడా తర్జుమా చేస్తుందండి, అది మీకు చెప్తాను నేను. చాలా క్లియర్గా ఒరిస్సా గవర్నమెంట్ జరిగినటువంటి ఒక ఇద్దరు కేసు వేశారు. ఏం కేసు వేశారు? క్రిప్టో కరెన్సీ పేరు మీద ఒక కంపెనీ మాకు పరిచయం చేసి డబ్బులు పెట్టించి వాళ్ళు మాకు ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా కంపెనీ క్లోజ్ చేసుకొని మాకు లాస్ చేశారు. ఈ క్రిప్టో కరెన్సీ అనే వ్యవస్థని మన ఇండియాలో బ్యాన్ చేయాలి, ఆ కంపెనీ బ్యాన్ చేయాలని కాకుండా క్రిప్టో కరెన్సీ అనే వ్యవస్థను మన ఇండియాలో బ్యాన్ చేయాలి అని కేసు ఫైల్ చేస్తే ఒరిస్సా గవర్నమెంట్ దాని మీద పూర్తిగా ఉన్నటువంటి అన్ని రకాల సెక్షన్స్ని, దాంట్లో మనీ లాండరింగ్ లేకపోతే చీటింగ్ ఇదా అదా మొత్తం క్లియర్గా చెక్ చేసి చాలా క్లియర్గా కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఇల్లీగల్ ఇన్ ఎనీ మేనర్. ఏ రకంగా చూసినా, ఏ కోణంలో చూసినా క్రిప్టో కరెన్సీ అనేది ఇల్లీగల్ కాదు అని చాలా క్లియర్గా చెప్పింది ఒరిస్సా హైకోర్టు. అంతేకాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ ఉందండి. ఇది ఎటువంటి 420 కేసు కాదు, అంటే చీటింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ కాదు ఇది అని చెప్పడంతో పాటు ఇంకా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నా స్టేట్మెంట్ చదువుతాను. హీ ఎంఫసైజెస్ దట్, అంటే జడ్జి గారు ఏం చెప్పారంటే, ఇన్వెస్ట్మెంట్ మెథడ్ డిడ్ నాట్ సపోర్ట్ ఎలిగేషన్స్ ఆఫ్ చీటింగ్ యాజ్ ద ఇన్వెస్టెడ్ అమౌంట్స్ రిమైన్ సెక్యూర్ ఇన్ ద ఇన్వెస్టర్స్ ఆఫ్ ట్రస్ట్ వ్యాలెట్స్. ట్రస్ట్ వ్యాలెట్స్లలో ఉన్నటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది, ఇది ఎవరూ దొంగలించలేరు, దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ ఆ వ్యక్తి తప్ప ఇంకోరు తీసుకోలేరు, ఇది ఇన్సెక్యూర్ కాదు, చాలా సెక్యూర్గా ట్రస్ట్ వ్యాలెట్లో ఉంటుంది. కాబట్టి దస్ ద అఫెన్స్ అండర్ సెక్షన్ 420 డస్ నాట్ అపియర్ అని జడ్జి చాలా క్లియర్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఇదే విషయాన్ని మనందరి కోసం తెలుగులో కూడా మన లీడర్స్ పంపించారు. అండ్ దీన్నైనా ఇంత క్లియర్గా మనకి ఇప్పుడు ఇది లేటెస్ట్ న్యూస్ అయినప్పటికీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇది లీగల్ ఇల్లీగల్ అనే మ్యాటర్ కాదు ఇది. దీని మీద ఎవరి నియంత్రణ, ఏ గవర్నమెంట్ యొక్క నియంత్రణ ఉండలేదు. ఎందుకంటే అది కంప్లీట్లీ బ్లాక్ చైన్ టెక్నాలజీ రన్ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కంటే దాని మీద ఏ గవర్నమెంట్ అయినా కొంత ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉండేలాగా దీన్ని రూపొందించాలి
అని కొన్ని కండిషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే దాని మీద తీసుకునే ట్యాక్స్లు కావచ్చు, లేకపోతే దాని మీద ఎలాంటి నియంత్రణ పెట్టవచ్చు, ఏ లెవెల్ వరకు చేసుకోవచ్చు అనా వాటి మీద దృష్టి పెట్టింది. సో ఇంతే తప్ప ఇది బ్యాండ్ అని ఎక్కడో చదివి హెడ్లైన్స్ వరకు చదివి థంబ్నెయిల్ చూసి యూట్యూబ్ లో వీడియోస్ మీద మోసపోయినట్టుగా చాలా మంది క్రిప్టో వ్యవస్థ మీద, క్రిప్టో కరెన్సీ మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి క్రిప్టో వ్యవస్థలో ఇలాంటి క్రిప్టో కరెన్సీ మీద అవగాహన పెరిగిన తర్వాత దీన్ని ఒక క్రిప్టో కరెన్సీ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే కాకుండా ఈ డిజిటల్ రంగంలో ఉన్నటువంటి అతి టాప్ లో ఉన్నటువంటి టెక్నాలజీస్ ని వాడుకుంటూ అదే సెక్యూరిటీ, బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ద్వారా అంతకు మించినటువంటి సెక్యూరిటీ ఇస్తూ దీంట్లో కూడా ఒక కెరీర్ ని, ఒక ప్రొఫెషన్ ని, ఇన్కమ్ ని సృష్టించుకునేలాగా, ఇన్వెస్ట్మెంట్ కూడా ఆప్షన్ పెట్టుకునేలాగా, డబ్బులు సంపాదించుకునేదానికి బిజినెస్ చేసుకునే అవకాశం. ఇది మీరు కెరీర్ గా భావిస్తారా, బిజినెస్ గా భావిస్తారా, ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రిటర్న్స్ కోసం, ఫ్యూచర్ అసెట్స్ కోసం అనుకునేలాగా భావిస్తారో అలాంటిదే ఒకటి రూపొందించి మనకి అందించినటువంటి ప్లాట్ఫామే ఈ మెటాఫోర్స్ అండి. సో ఈ మెటాఫోర్స్ లో ఒక్కసారి డెప్త్ గా ఇంతకుముందు కొన్ని సెషన్స్ లో కూడా లీడర్స్ కి అందరూ డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ టెక్నాలజీస్ గురించి, దీంట్లో ఎన్ని రకాల టెక్నాలజీస్ ఉన్నాయో వాటి గురించి చదవడానికే మనకి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది, చాలా రోజుల సమయం పడుతుంది. అలాంటి తలకు మించినటువంటి అంటే అది ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి టెక్నాలజీస్ ని సాధ్యం చేస్తూ మన మెటాఫోర్స్ లో ఉంది. ఇది నిజంగా అత్యద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ గా చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక ప్లాట్ఫామ్ లో ఈ టెక్నాలజీని కొంతవరకు మాత్రమే, పరిమితంగా మాత్రమే మనం వాడుకునేలాగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లో కూడా వేరే విధంగా, అంటే దీంట్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఎన్ఎఫ్టీస్ కానీ, మెటావర్స్ కానీ, గేమింగ్ కానీ, క్రిప్టో కరెన్సీ సంబంధించిన కాయిన్స్ కానీ, ఇలాంటివి డిఫరెంట్ ఏరియాస్ కి ఒకదాంతో పూర్తిగా డైరెక్ట్ గా లింక్ లేనటువంటి ప్లాట్ఫామ్స్ ని కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఒక వ్యవస్థ లాగా కంప్లీట్ ఒక ఎకో సిస్టమ్ లాగా తయారు చేసి మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్లాట్ఫామ్ అండి మెటాఫోర్స్. నిజంగా చెప్పాలి, లాడో గారికి హ్యాట్స్ ఆఫ్. ఇంత మంచి ఐడియాస్ ని ఎవరైనా ఇస్తారండి, కూర్చోబెడితే ఎవరైనా ఇస్తారు ఐడియాస్. కానీ అది వర్క్ అయ్యేలాగా, ఇంప్లిమెంట్ అయ్యేలాగా, ఫెయిల్ అవ్వకుండా ఉండేలాగా తయారు చేసి, ప్లస్ ఇది ఎప్పటికైనా ఒక మనిషి కంట్రోల్లో ఉంటే, దీని ఎప్పుడైనా మనిషి ఆలోచన మారితే ఏదైనా జరగవచ్చు అని ముందు చూపుతోటి ఈ వ్యవస్థని తయారు చేసినటువంటి లాడో గారు పూర్తిగా తన కంట్రోల్లో ఉండకుండా ఒక బ్లాక్ చైన్ కంట్రోల్లో ఉండేలాగా ప్రతి దాన్ని డిజైన్ చేసి మనకు అందించి, మనలాగే తను కూడా పని చేసుకుంటూ ₹1 సంపాదించుకుంటున్న వ్యక్తి ఈ లాడో గారు. సో తన గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర అండి. బట్ 1-2 స్టేట్మెంట్స్ చెప్తే, తను అడుగు పెట్టడమే మెటాఫోర్స్ లో కాదండి. దీనికంటే ముందు ఎన్నో సంవత్సరాల అనుభవం, క్రిప్టో వ్యవస్థలో అనుభవం, మార్కెటింగ్ దాంట్లో అనుభవం, MLM లో అనుభవం, టెక్నాలజీ మీద అనుభవం, పెద్ద వాళ్ళతో పనిచేసినటువంటి అనుభవం, ప్రపంచం ఏం కోరుకుంటుంది, ప్రపంచానికి ఏం అందివ్వాలి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి, మానవ జాతికి ఏం అందిస్తే బాగుంటుందనే వాటి మీద కూడా లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే మన మెటాఫోర్స్. అసలు ఈ మెటాఫోర్స్ లో ఏముంది అంటే, దీంట్లో మిగతా ప్రాజెక్ట్స్ లాగా నేను చాలా కంపెనీస్ లో చేశాను, నా కింద వేల కొద్ది టీం ఉంది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ లో అని అనుకున్న ప్రతి ఒక్క పర్సన్ కూడా దయచేసి మీ ఎక్స్పీరియన్స్ 0 అని అనుకొని మాత్రమే మెటాఫోర్స్ లోకి రండి. ఎందుకంటే ఒకవేళ మీరు అలా అనుకోకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడో కాడ కింద పడేలా చేస్తుంది. నాకు అన్నీ తెలుసు అని మెటాఫోర్స్ లోకి ఎంటర్ అయితే, ఎందుకంటే ఇంతకు ముందుకు జరిగిందంత ఒక ఎత్తు, మెటాఫోర్స్ లో మీరు నేర్చుకునేది ఒక ఎత్తు. ఇందులో మీకు వచ్చిన తర్వాత మేబీ
ఒక నలుగురు పరిచయస్తులు ఉన్న ప్రకారంగా చూసుకుంటే మీరు గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మెటాఫోర్స్లో ఉన్న టెక్నాలజీ సబ్జెక్ట్ విషయంలో మన అందరం సేమ్. సో ఒక్కొక్క రోజు కొంత కొంత నేర్చుకుంటూ మనం వస్తున్నాం. ఈ రోజు కూడా మన లాడ గారు తీసుకొచ్చినటువంటి మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్లో మనకి దాదాపు రోడ్ మ్యాప్ ప్రకారంగా 12-13 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అన్నిట్లో ఈ 2 సంవత్సరాల కాలంలో జూన్ 29, 2024 ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. అప్పటికి 2 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ డీసెంట్రలైజ్డ్ హై టెక్నాలజీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో కేవలం 4 ప్రాజెక్టులు మాత్రమే మనకు అందుబాటులో వచ్చి, ఈ 4 ప్రాజెక్టులలోనే టెక్నాలజీ అంటే ఏంటి, ఎంతవరకు వాడుకోవచ్చు, మనకి ఎలా నేర్చుకోవచ్చు, ఇన్కమ్ ఎంత సంపాదించుకోవచ్చు, ఎలా సంపాదించుకోవచ్చు, లిమిట్ లేకుండా, ఒక వ్యక్తి లిమిట్ లేకుండా అతి తక్కువ కాలంలో అతి మంచి మార్గంలో సంపాదించుకునే ఆప్షన్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మన మెటాఫోర్స్. దీంట్లో మొట్టమొదటి ప్రాజెక్ట్ అండి క్లాసిక్, దీని టక్టైల్ అని కూడా అంటారు. ఈ ప్రాజెక్ట్ 2022 జూన్ 29 మెటాఫోర్స్ లాంచ్ అయిన రోజు పరిచయమైనటువంటి ఆ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి విన్నప్పుడు, దీని గురించి మేము తెలుసుకున్నప్పుడు, దీని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఇందాక మీకు చెప్పినటువంటి జాగ్రత్తలు మేము పాటించకపోవడం. ఏం జాగ్రత్తలు అండి? మిగతా ప్రాజెక్ట్స్ లాంటిదే ఇది కూడా అనే దృష్టికోణంలో దీన్ని వినడం మొదలుపెట్టినప్పుడు, అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఏమీ ఎక్కలేదు, నిజంగా ఏం ఎక్కలేదు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా మన బ్రెయిన్లో బైనరీ సిస్టమ్, ర్యాంకింగ్ సిస్టమ్, లేదంటే ROI, ఇంత కట్టు, ఇంత తీసుకుంటూ ఉండు, ఇంతమందిని చేర్పి ఇన్ని రోజులు ఇంత డబల్ అవుతుంది, ఇలాంటి ప్లాన్స్. ఓకే, క్రిప్టో కరెన్సీ పేరు మీదనే వచ్చినటువంటి ఇంకొన్ని మోసపూరితమైనటువంటి ప్లాన్స్, ఇవన్నిటిని చూసి ఇంతకు మించి ఇంకా ప్రపంచంలో వేరే నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ రావు. కాకపోతే నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఉన్నాం కాబట్టి, నెట్వర్క్ మార్కెటింగ్లోనే మనం ఉండాలి కాబట్టి, జరిగే మోసాలలో తక్కువ మోసం జరిగేది ఏది అనే దాన్ని వెతకడం మొదలెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదృష్టమో లేదంటే చేసుకున్న పుణ్యమో ఇలాంటి ప్రాజెక్టు లాడ గారు క్రియేట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ మా దాకా రాలేదు. ఆ టైంలో రాకపోవడానికి గల కారణం ఏదైనా ఉన్నా అప్పటికి మాకు ఇంకా క్లియర్ చెప్పాలంటే నరేష్ సార్ మాకు ఇంకా పరిచయం కాలేదు దీని గురించి మాకు పరిచయం కావడానికి. కానీ ఏదో ఒక విధంగా వేరే వ్యక్తుల ద్వారా మాకు నరేష్ సార్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పరిచయమై దీన్ని వినడం, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే దాదాపు 1 నెల పట్టింది ఈ జస్ట్ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడానికి. దీంట్లో కూడా ఎన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయంటే దీని వెనకాలండి మనకి బాగా పరిచయమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ బైనరీ సిస్టమ్. ఈ బైనరీ సిస్టమ్లో ఎలా ఉంటుందంటే లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు 10,000 మంది టీం చేసుకున్నా, రైట్ సైడ్ మీకు ఎవరు లేకపోతే ₹1 సంపాదన రాదు. అదే రైట్ సైడ్ మీరు టీం చేసుకుంటూ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్కి రైట్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతూ ఉంటుందో ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఆగిపోతే అంతే. దీన్ని పిరమిడల్ సిస్టమ్ అంటారన్న సంగతి కూడా తెలియదు. అలాంటి స్ట్రక్చర్ని బైనరీకి సంబంధించింది అంటే అది అంతు లేకుండా కిందికి వెళ్ళిపోతూనే ఉంటుంది పిరమిడ్ లాగా. అది చాలా చాలా రాంగ్ టైప్ ఆఫ్ MLM లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో అదొక ఫెయిల్యూర్ థింగ్ అని అర్థం చేసుకొని దాన్ని 2 స్టెప్లకు మాత్రమే పరిమితం చేసి నాన్ పిరమిడల్ స్ట్రక్చర్లో డిజిటల్ నెట్వర్క్ మార్కెట్ని బిల్డ్ చేసి దీంట్లో ఇంకొన్ని మార్పులు. ఎటువంటి మార్పులు అంటే అద్భుతమైనటువంటి ఆలోచనలు. అంటే ఏంటి, ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో అయినా కానీ ఏ వ్యక్తి తన టీం వాళ్ళు పని చేసుకుంటే డబ్బులు తీసుకునే ఆప్షన్ ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థలోనే ఒక రెవల్యూషన్, ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకురావడం జరిగింది. ఏంటంటే అది కింద వాళ్ళు పనిచేస్తే పైన ఉన్నటువంటి అప్లైన్ డబ్బులు తీసుకోవడం కాదు, అప్లైన్ పనిచేస్తే కింద ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. అది కూడా పర్సంటేజ్ కాదు, ఫుల్ అమౌంట్ వితౌట్ ఎనీ ఛార్జెస్, 0% ట్యాక్సెస్. అది కూడా జరిగిన 1 వీక్లోనో 1 మంత్లోనో చెక్కుల రూపంలో కాదు, ఇమ్మీడియట్గా సెకండ్ కాలం కూడా పట్టకుండా
సెకండ్ కాలం కూడా పట్టకుండా వాళ్ళ వ్యాలెట్లో డాలర్స్ రూపంలో ఆ అమౌంట్ జమ అవ్వాలి. అది ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా. ప్లస్ దీంట్లో ఎటువంటి బ్యారియర్స్, ఎటువంటి అవరోధాలు అంటే ఈ కంట్రీ వాళ్ళు ఇక్కడే, ఆ కంట్రీ వాళ్ళు అక్కడే అని లిమిటేషన్స్ లేకుండా ప్రపంచంలో ఏ దేశంలో వాళ్ళతో అయినా బిజినెస్ చేసుకునే ఆప్షన్. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ యూనివర్సల్ డిజిటల్ కరెన్సీ కాబట్టి. అలాంటి డిఫరెంట్ ఆలోచనలతోటి క్రాస్ లైన్ దగ్గర నుంచి ఇన్కమ్ వచ్చేలాగా, ఒకవేళ నాకు ఏదో ఒక పనుండి నేను ఇక్కడే ఆగిపోయి ఒక 2 నెలలకో 3 నెలలకో 5 నెలలకో 6 నెలలకో సంవత్సరం తర్వాత రిటర్న్ వచ్చి మళ్ళీ మెటాఫోర్స్లో బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక కొన్ని రోజులు గడిస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది అన్న టైంలో కూడా కొంతమంది మళ్ళీ రియాక్టివేట్ అయ్యి వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా ఐడి ఇన్యాక్టివ్ అయిపోవడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ప్లాట్ఫామ్. ఇలాంటి ప్లాట్ఫామ్లో మొట్టమొదటిది క్లాసిక్ అనే ప్లాట్ఫామ్. టాక్టైల్ అంటారు దాన్ని, మన ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే అఫీషియల్ పేరుతో చెప్పుకుంటే. దీని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం, మొట్టమొదటి ప్రాజెక్ట్ గురించి. అయితే దీని గురించి ఇంకా చెప్పాలనుకుంటే అండి చాలా ఉన్నాయి. క్లాసిక్ ఈజ్ బేసిక్. ఇదే ఆయువు పట్టు మెటాఫోర్స్కి. ఇలాంటివి 4 పిల్లర్స్ ఉన్నాయి, మెయిన్ పిల్లర్స్. దాంట్లో మొట్టమొదటిది క్లాసిక్ అండి. ఇది మనకి ఇన్కమ్ సంపాదించి పెట్టడానికి, లేదా మనం ఇన్కమ్ తీసుకోవడానికి మీరు 100లో కావాలంటే 100లో, వేలల్లో కావాలంటే వేలల్లో, లక్షల్లో కావాలంటే లక్షల్లో, కోట్లల్లో కావాలంటే కోట్లలో సంపాదించుకోవడానికి. అంటే మన ఆలోచనలు మనం ఎక్కడ ఆపుకుంటామో, ఏ లెవెల్లో ఆపుకుంటామో ఆ లెవెల్లో ఇన్కమ్ సంపాదించుకోవడానికి. నా ఆలోచనలకు అవధులు లేవు. కోట్లు కూడా సంపాదించుకోవడానికి నాకు ఆలోచనలు ఉంటే అంత ఇన్కమ్ సంపాదించుకున్న అవకాశం ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి ఈ మెటాఫోర్స్లో, అది క్లాసిక్. దీంట్లో మాట్లాడుకుంటే అండి, ఇందాక మీకు ఇవన్నీ చెప్పాను డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ గురించి. అయితే ఈ క్లాసిక్లో మొత్తం మనకి 12 లెవెల్స్ ఉంటాయి. మనకున్న కొంత టైంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా అప్డేట్స్ కూడా ఉన్నాయి, ముఖ్యమైన అప్డేట్స్ చివరిలో తెలుసుకుందాం. ఈ క్లాసిక్లో మనకి మొత్తం ఈ టాక్టైల్ ప్రాజెక్ట్లో మొత్తం మనకి 12 లెవెల్స్ ఉంటాయండి. అంటే 12 స్లాట్లు అంటారు వాటిని. ఈ 12 స్లాట్లని 2 భాగాలుగా, అంటే 2 కేటగిరీస్గా చేయడం జరిగింది. 2 కేటగిరీస్ ఏంటివి? ఆ కేటగిరీస్ అంటే S6 అండ్ S3 కేటగిరీస్ అండి. ఈ S3 అండ్ S6 అనే పేరు మీకు ఒక క్లారిటీ ఇస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే పైన ఉన్నటువంటి సర్కిల్ మనం అనుకుంటే, కింద ఉన్నటువంటి 3 సర్కిల్స్ మన టీం అనుకుంటే, ముగ్గురుతో ఉన్నటువంటి టీం కాబట్టి S3 అని అంటారు. అంటే ఇలా ఉండే కేటగిరీని S3 కేటగిరీ అంటారు. అదే విధంగా ఒక వ్యక్తి అంటే ఒక మెంబర్ కింద 6 మెంబర్స్ టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళని మొత్తం కలిపి ఒక టీమ్గా పరిగణిస్తే దాన్ని S6 కేటగిరీ అంటారు. సో ఇలా 2 కేటగిరీస్ ఈ 12 లెవెల్స్లో ఉంటుంది. ఆ లెవెల్స్ ఏంటనేది ఒకసారి చూస్తే, ఉన్నటువంటి ఈ 12 లెవెల్స్లలో 3, 6, 9, 12 బాగా గుర్తుపెట్టుకోవడానికి మనకి వాచ్లో కనిపించే, క్లాక్లో కనిపించే నెంబర్స్, లేదా 3 టేబుల్ 3వ ఎక్కంలో వచ్చే 3, 6, 9, 12 ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ 3, 6, 9, 12 లెవెల్స్ని S3 కేటగిరీస్. మిగతా 8 కేటగిరీస్ ఏవైతున్నాయో అంటే 1, 2, 4, 5, 7, 8, 10, 11 వీటిని S6 కేటగిరీస్గా పరిగణిస్తారు. అసలు S6 అండ్ S3 కేటగిరీస్ని పెట్టడానికి చాలా పెద్ద రీజన్, చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ ఉందండి. మొదటి రీజన్ S6 పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ S6 కేటగిరీస్ అండి వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ 2 కలిపి ఉంటుంది. అంటే ఒకవేళ మనం పూర్తి లెవెల్గా వర్క్ చేయకపోయినా మనకి యాక్టివ్ అప్లైనర్, యాక్టివ్ క్రాస్ లైన్స్ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టీం వల్ల కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ S6లలో. కానీ ఈ S3కి వచ్చేసరికి పూర్తిగా వర్కింగ్, అంటే పూర్తిగా నా సొంత రెఫరల్స్ ఉండడం వల్లనే ఇక్కడ టీం తయారవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ 2 ఇలా పెట్టడం, ఆ 2 కూడా వరుసగా 4 1, 2, 3, 4 లెవెల్స్ వరుసగా S3లు పెట్టకుండా ప్రతి 2 S6ల తర్వాత ఒక S3 పెట్టడానికి చాలా పెద్ద కారణం ఉందండి. ఏంటంటే ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో
నెట్వర్క్ మార్కెటింగ్ ని కూడా భ్రష్టు పట్టించేలాగా ఆలోచనలతో ఉన్నటువంటి కొంతమంది నుంచి కాపాడుకోవడానికి, మన మెటాఫోర్స్ అలాంటివి కాదని చెప్పడానికి ఈ విషయం తీసుకురావడం జరిగింది. అదేంటంటే, ఎవరైనా కానీ నేను ఒక 10 మందిని ఐడీలు వేసేసుకొని వాళ్ళు పని చేస్తే నేను తిని కూర్చుంటా అనే అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ఈ S3ని తీసుకురావడం జరిగింది మధ్యలో. ఎందుకంటే S6 లో మనతో పాటు మన డౌన్ లైన్, మన అప్ లైన్, మన క్రాస్ లైన్ వీళ్ళు మన సపోర్ట్ గా ఉన్నప్పుడు ఇన్కమ్ జనరేట్ అయితే, ఈ S3లలో మనము మన ఓన్ రెఫరెన్స్లు మాత్రమే వర్క్ చేయడం వల్ల ఇక్కడ టీం పెరగడం, ఇన్కమ్ జనరేట్ అవడం జరుగుతుంది. అంటే ఎవరైనా వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు S6కే పరిమితం అయిపోయి తర్వాత లెవెల్స్ కి వెళ్ళరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ 2 కేటగిరీస్ ని ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఇకపోతేనండి, ఈ కేటగిరీస్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది, వీటి యొక్క ప్రైస్ ఏంది అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మొదటి లెవెల్ $5 తో స్టార్ట్ అవుతుంది. ఈ $5 అనే రేట్ అనేది ఎప్పుడు పెరగదు, ఎప్పుడు తగ్గదు. ఇది ఫిక్స్డ్ అండి. $5 తో మొదలై సెకండ్ లెవెల్ $10 అంటే డబుల్ అవుతుంది. థర్డ్ది దానికి డబుల్ అంటే $20, తర్వాత 40, 80, 160, 320 అలా పెరుగుతూ 10th లెవెల్ వరకు $10,240 విలువ. ఓన్లీ 12th లెవెలే $10,240. అంటే సుమారుగా 9 లక్షల రూపాయల విలువైనటువంటి 9 లక్షల రూపాయల విలువైనటువంటి లెవెల్ అండి ఓన్లీ 12th లెవెల్. అంటే మీరు మొత్తం 12 లెవెల్స్ కి కలిపి ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే సుమారుగా 19 లక్షలు విలువ అండి. 1 నుంచి 12 లెవెల్స్ వరకు దాని వాల్యూ. ఇక్కడ నా దగ్గర ఒక 5 లక్షలు ఉంటే నేను ఏ లెవెల్ కొనుక్కోవచ్చు. ఇది ఒక వెంచర్ కాదు. ఇక్కడ 12 ప్లాట్లు కావు. నాకు ఏ ప్లాట్ కావాలో ఆ ప్లాట్ కొనుక్కోవడానికి. ఇక్కడ ఇవన్నీ కూడా లెవెల్స్ అన్నమాట. మీరు ఏ లెవెల్కైనా రావాలి అంటే 1 నుంచి మొదలు పెట్టాల్సిందే. మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి ఎన్ని స్లాట్లు, ఆ డాలర్ అమౌంట్ని బట్టి అన్ని స్లాట్లు మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే, అంటే ఇప్పుడు నేను సుమారుగా ఒక ₹1,00,000తోనో లేకపోతే ఒక ₹7,000తోనో, లేదంటే మేము మొదటి రోజు ఎలాగైతే ₹3,500తోటి 1, 2, 3 స్లాట్లు తీసుకొని పని చేసుకుంటూ ప్రెసెంట్ నేను 10th, నా అప్లైనర్ నరేందర్ సార్ 11th, నరేష్ సార్ 12th, ఇలా మన టీంలో చాలా మంది పెద్ద పెద్ద లెవెల్స్ కి ఎట్లాగైతే రీచ్ అయ్యారో, దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశమే ఆ ఆటో అప్గ్రేడింగ్ సిస్టమ్. అంటే మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే మీరు ఆ 19 లక్షలు జమ చేసుకొని కొనుక్కుంటూ పోవాల్సిన అవసరం లేకుండా వర్క్ చేసుకుంటూ ఉంటే, మన డబ్బులు మనం తీసుకుంటూనే, మన లాభం మనం తీసుకుంటూనే ఆటోమేటిక్గా లెవెల్స్ని అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోవచ్చు. అంటే నేను 3,500 పెట్టుబడిగా పెట్టి వర్క్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ ఈ లెవెల్ వరకు వచ్చాను. ఇలా ఎవరైనా కానీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన స్తోమతకు తగ్గట్టుగా, మన సర్కిల్కి తగ్గట్టుగా, నా బిజినెస్ మెంటాలిటీకి తగ్గట్టుగా, నా టార్గెట్, నా ఎయిమ్ ఎంత సంపాదించాలి, ఎంతటితో మొదలైతే అంత సంపాదించాలి అనే ఆలోచన తగ్గట్టుగా ఆ లెవెల్తో స్టార్ట్ అయ్యి ఏ లెవెల్కైనా 12 లెవెల్ వరకు తక్కువ కాలంలో కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ 90 రోజుల్లోనే 70 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు జస్ట్ క్లాసిక్లో, అది కూడా ఇండియాలో. రీసెంట్గానే కలిసాం వాళ్ళని మీటింగ్ దుబాయ్కి వెళ్ళినప్పుడు. సో దీంట్లో అండి ఒకసారి మనం ఎట్లా పనిచేస్తుంది, క్లాసిక్లో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది. ఉదాహరణకి ఓన్లీ నేను ఫస్ట్ స్లాట్ కొన్నాను అనుకుందాం. ఓకే, నేను ఫస్ట్ స్లాట్ కొన్నప్పుడు అండి ఇన్కమ్ నాకు ఎలా వస్తుందంటే, ఇక్కడ మీరు చూసినట్లుగా 6 మెంబర్స్ టీమ్గా ఫామ్ చేస్తే ఇక్కడ మీకు కనపడుతుంది కదా 6, 3 గ్రీన్ కలర్లో, 3 రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. $5 తోటి నేను ఎట్లాగైతే ఈ ఫస్ట్ స్లాట్ని కొన్నానో, అదే విధంగా ఒక్కొక్కరితో $5 ఇన్వెస్ట్మెంట్ చేయించి నేను ఒక 6గురిని ఈ క్లాసిక్లో రెఫర్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. దీంట్లో ఏం జరుగుతుందంటే, 3 అమౌంట్ నాకు వస్తుంది, 3 అమౌంట్
అప్లైన్కి వెళ్తుంది. నన్ను రెఫర్ చేసిన పర్సన్ కావచ్చు, నా టెంపరరీ అప్లైన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ వాళ్ళకు వెళ్తుంది. అంటే 50% మెంబర్స్ అంటే సగం అమౌంట్ కాదండి, ముగ్గురి అంటే 6గురిలో సగం అంటే ముగ్గురి అమౌంట్ నాకు వస్తే ముగ్గురి అమౌంట్ పైకి వెళ్తుంది. అంటే ముగ్గురు అమౌంట్ ఎంత అండి? $5తో ముగ్గురు అంటే $15 నాకు, $15 నా అప్లైన్కి వెళ్తుంది వితౌట్ ఎనీ డిడక్షన్స్, ఛార్జెస్ ఏం లేకుండా ఫుల్ అమౌంట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు 6గురు నేనే టీమ్గా చేశాను, ఈ 6గురిలో ముగ్గురేమో అప్లైన్కి వెళ్తే ముగ్గురు నాకు వస్తే నేను చేసుకున్న టీం కూడా నా అప్లైన్ వాళ్ళకి వెళ్తుంది ఎట్లా అని కొంతమంది పొరపాటు పడతారు. ఇక్కడ పొరపాటు అస్సలు లేదండి, లాడో గారిని అసలు తక్కువ అంచనా వేసేదే లేదు ఈ విషయంలో. ఎందుకంటే నా అప్లైన్కి లేదంటే నేను టీం చేసుకున్నప్పుడు నా దగ్గర నుంచి షేర్ ఎలాగైతే అప్లైన్కి వెళ్తుందో నేను చేసిన పనిలోంచి, అదే విధంగా ఒకవేళ నేను వర్క్ చేయడం స్లో అయితే ఈ 6గురు నా అప్లైన్ ద్వారా నిండితే నేనేం పని చేయకపోయినా కానీ నాకు ఆ ముగ్గురు దగ్గర షేర్ వచ్చింది. అంటే ఎలాగైతే నా దగ్గర నుంచి షేర్ అనేది నా అప్లైన్కి వెళ్తుందో, నా డౌన్ లైన్కి వెళ్తుందో, నా క్రాస్ లైన్కి వెళ్తుందో, అదే విధంగా యాక్టివ్ ఉన్నటువంటి అప్లైన్ దగ్గర నుంచి, క్రాస్ లైన్ దగ్గర నుంచి, డౌన్ లైన్ దగ్గర నుంచి నాకు అంతే షేర్ వస్తుంది. ఇది మ్యూచువల్గా అందరు కలిసి పనిచేసుకొని అందరు కలిసి డబ్బులు తీసుకునేటువంటి ప్లాట్ఫామ్. అందుకనే ఒక్కరి కష్టం మీద అందరు బతికేది కాదు, అందరు కష్టపడి అందరు తీసుకునేలాగా డిజైన్ చేసినటువంటివి. ఇలా ఎలాగైతే నా దగ్గర ఉన్న షేర్ అప్లైన్కి వెళ్తుందో సేమ్ విధంగా నా డౌన్ లైన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు అదే విధంగా, అంటే ఎటొచ్చి 6గురు దగ్గర నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో అదే S6లో జరుగుతుంది. ఇక ఈ S6లో ఈ 6 మెంబర్స్ రావడానికి ఇందాక మీకు చెప్పినట్లుగా నాతో పాటు నా డౌన్ లైన్ లేదా నా అప్ లైన్, నా క్రాస్ లైన్ యాక్టివ్ ఉండడం వల్ల ఈ టీం ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కానీ S3కి వచ్చేసరికి కంప్లీట్గా నా ఓన్ రెఫరెన్స్లే, నేను సొంతంగా కష్టపడి ఫామ్ చేసుకున్న టీమే ఇక్కడ వస్తుంది. ఇక్కడ అప్ లైన్ దగ్గర నుంచి కానీ క్రాస్ లైన్ దగ్గర నుంచి కానీ నాకు ఎటువంటి టీం ఫామ్ అవ్వదు. నేను చేసిన టీము వాళ్ళు చేసుకున్నటువంటి టీం వల్ల వీళ్ళు రీబర్త్ అయ్యి రావడం వల్ల నాకు ఇక్కడ టీం పెరిగి డబ్బులు వస్తూ ఉంటాయి. మరి రెండింటితో కంపేర్ చేసుకుంటే S6 అండ్ S3 రెండింటితో కంపేర్ చేసుకుంటే ఎక్కడ నేను ఎక్కువ కష్టపడాలి, ఎక్కడ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది S3లలో S6తో కంపేర్ చేస్తే? మేబీ S6లో మొత్తం టీం నాదే ఉండొచ్చు, నేనే మొత్తం రెఫర్ చేసి ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే నాకంటే ముందే నా అప్లైన్ పనిచేయడం వల్ల అక్కడ టీం ఫామ్ అయి ఉండొచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకనే పూర్తిగా నేను కష్టపడేది 100% కష్టపడేది S3లోనే. అందుకనే అంతగా కష్టపడతాను కాబట్టి ప్రతిఫలం కూడా నాకు ఎక్కువగా S6 కంటే S3లోనే ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది అర్థం చేసుకుందాం. S6లో 6గురిలో అంటే ప్రతి 6గురిలో నాకు 3 దగ్గర నుంచి ఫుల్ పేమెంట్ వస్తే, S3లో ప్రతి 6గురి దగ్గర నుంచి 4 దగ్గర నుంచి ఫుల్ పేమెంట్ వస్తుంది. అంటే పర్సంటేజ్ పెరిగింది, ఖచ్చితంగా పర్సంటేజ్ పెరిగింది. ఇది ఒకటి. రెండో విషయానికి వస్తే ఆటో అప్గ్రేడ్ అయ్యే విషయం మీకు చెప్పాలండి. ఆటో అప్గ్రేడ్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ 3 గ్రీన్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ మూడిట్లో మొదటి గ్రీన్ కలర్ అయితే ఉందో ఆ పేమెంట్ నాకు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి 2 పేమెంట్లని హోల్డ్ చేసి నన్ను నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? మొదటి 2 గ్రీన్, తర్వాత మొదటి 2 రెడ్స్, తర్వాత 3 గ్రీన్, అంటే టోటల్గా 5 మెంబర్స్ టీమ్గా ఫామ్ అయిన తర్వాతనే, అంటే 5th మెంబర్ వచ్చిన తర్వాతనే నేను నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతాను. కానీ S3లో అలా ఉండదు. మొదటి 2తోనే అప్గ్రేడ్ అవుతాను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత పేమెంట్ నాకే. అంటే ఏంటి? ఇక్కడ తక్కువ కష్టపడ్డా ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది S3లలో. అండ్ ఇది చిన్న అమౌంట్ ఒకసారి కంపేర్ చేసుకుంటే S6 మొదటి లెవెల్ $5 అయితే S3 ఎక్కడ ఉంటుందండి? 3rd లెవెల్లో $20 ఉంటుంది ఒక ఐడి. ఇక్కడ వచ్చే అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే S6 వాడితో నెక్స్ట్ వచ్చే S3తో కంపేర్ చేసుకుంటే. ఇలా
S3 అనేది మనకి బాగా ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేటువంటి, ఎక్కువ లాభం ఇచ్చేటువంటి స్లాట్స్ S3 అండి. అందుకనే ఎక్కువ రెఫరల్స్ ఉండాలి. చాలా ఎన్ని రెఫరల్స్ ఉంటాయో అంత ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు క్లాసిక్ లో అని మేము అనుకున్నాం. కానీ అది క్లాసిక్ వరకే పరిమితం అయిపోయి క్లాసిక్ లోనే అలా అక్కడ వరకు యూజ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఈ క్లాసిక్ లేదంటే ఈ రెఫరల్స్ ఎంత ఎక్కువగా మనకు ఉంటే అంత ఎక్కువగా యూజ్ అవుతుంది అని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే టాక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్ట్ మనకు రాబోతుందో దాంట్లో కూడా మనం చేసుకున్నటువంటి టీమ్ మెంబర్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఫలితం అక్కడ కూడా తీసుకోవచ్చు అనేది మరొక్కసారి మనకు అర్థమయ్యేలాగా ఇంకో ప్రాజెక్ట్ కూడా తయారు చేయడం జరిగింది రానున్నటువంటి టాక్టైల్ గూడ్స్. ఇకపోతేనండి ఇక టీమ్ మెంబర్స్ ని చేసుకుంటూ వెళ్తే మనకి కొన్ని ప్యాకేజెస్ తయారు చేయడం జరిగింది. ఆ ప్యాకేజెస్ మన గ్రూప్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. మనం ఏ స్లాట్లతో అయితే వచ్చామో అంత అమౌంట్ మనం తీసుకోవాలనుకుంటే మినిమం 3 రెఫర్ చేస్తే చాలు మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. అదే మనం 6 మెంబర్స్ కనుక రెఫర్ చేయగలిగితే మనం ఆ ప్యాక్ అంటే దానికి సంబంధించిన అమౌంట్ డబల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా మనకి చాలా క్లియర్ గా ఈ PDF లో ఉన్నాయి. ఇవన్నీ పాత సబ్జెక్టే, కానీ కొత్త వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఈ కొంచెం డెప్త్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ క్లాసిక్ కి సంబంధించింది. ఆటో అప్గ్రేడ్ ఎలా అవుతుంది ఏం సంగతి అనేది. ఇకపోతే మనకున్నటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం వెస్టింగ్ కి సంబంధించి నిన్న కూడా మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. నిన్న దాని గురించి అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది. మొన్నటి వరకు వెస్టింగ్ లో 1 నుంచి 5 సంవత్సరాల వరకు మాత్రమే ఉన్నటువంటి ఆప్షన్ ఇప్పుడు అది 2 నెలలకి కూడా రావడం జరిగింది. 2 months చేసుకున్న వాళ్ళకి 50% డిడక్షన్ తోటి అది ఫండింగ్ పూల్ కి వెళ్ళి వాళ్ళకి ఆ మిగిలిన ఫోర్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈక్వల్ గా ఈ 2 months లో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కొత్తగా యాడ్ అయినటువంటి ఆప్షన్. అయితే ఈ 1 year అంటే 2 months తో పాటు 1 year 2 years లో కూడా వాళ్ళకి కొంత పర్సెంటేజ్ 30%, 15% వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం కాయిన్లలో డిడక్ట్ అయ్యి అవి ఫండింగ్ పూల్లో యాడ్ అయ్యి మిగతా కాయిన్స్ ని వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నటువంటి టెన్యూర్ ని టారిఫ్ ని బట్టి వాళ్ళకి ఈక్వల్ గా ప్రతిరోజు రావడం అనేది జరుగుతుంది. ఇక 3 years లో మనకి ఎటువంటి డిడక్షన్స్ ఉండవు, ఎటువంటి ప్రాఫిట్ ఉండదు. బట్ మనకున్నటువంటి కాయిన్స్ ని 3 years వరకు హోల్డ్ చేసి ఉన్న కాయిన్స్ ని 3 years కి ఎన్ని రోజులు ఉంటాయో దాన్ని ఈక్వల్ గా డివైడ్ చేస్తూ రోజు కొన్ని రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే 4 years లో ఏదైతే ఫండింగ్ పూల్ 2 months, 1 year, 2 years వాళ్ళ దగ్గర కట్ అయినటువంటి డిడక్ట్ అయినటువంటి ఫోర్స్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫండింగ్ పూల్ లో జమ చేసి వాటిలోంచి 30% 4 years ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి ఆ మిగిలిన 70% 5 years ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన విషయాలు 2 ఉన్నాయండి. ఒకటి, ఆ ఇవ్వడం అనేది టెన్యూర్ ఎండింగ్ లో ఇస్తారా, ప్రతిరోజు రిలీజ్ అవుతున్న దాంతో పాటు ఇస్తూ పోతారా అనే దానికి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రెండవది, అందరికీ ఈక్వల్ గా డివైడ్ చేస్తారా, లేకపోతే వాళ్ళు వెస్టింగ్ లో పెట్టినటువంటి కాయిన్ల ప్రకారంగా, కాయిన్ల సంఖ్య ప్రకారంగా ఇస్తారన్న దాని మీద ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళు వెస్టింగ్ లో పెట్టినటువంటి కాయిన్స్ సంఖ్య ప్రకారంగా ఆ నిష్పత్తి ప్రకారంగానే ఈ ఫండింగ్ పూల్ ని డివైడ్ చేస్తారనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 100 కాయిన్లు పెట్టిన వాళ్ళు 5 సంవత్సరాల దాంట్లో ఉండి 10,000 కాయిన్స్ కూడా వెస్టింగ్ 5 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు ఉంటే ఇద్దరికి ఈక్వల్ గా ఇవ్వడం అనేది సమంజసం కాదు కాబట్టి అలా ఇవ్వకపోవచ్చు. బట్ అఫీషియల్ గా మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇంకా కొంతమంది ఆలోచించే విషయం ఏంటంటే, ఎందుకు కట్ చేస్తున్నారు, నా కాయిన్స్ నా దగ్గర కట్ చేసి ఇవ్వడమే అక్కడ పెట్టడం ఏంటి, నాకు ఎందుకు లాస్ అనే విషయం గురించి ఒకసారి అర్థం చేసుకుంటారండి. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఉదాహరణకి ఒక వెంచరే ఉందనుకోండి, లేదంటే ఒక 10 ఇండ్లు ఉన్నటువంటి ఒక కాలనీ ఉందనుకోండి. ఆ కాలనీలో గజం 20,000 నడుస్తున్నటువంటి ఏరియా అయితే, ఒక అతను అవసరాని కోసం గజం
8,000కో 4,000కో 5,000కో అమ్మితే మిగతా ల్యాండ్ ఏవైతే ఉంటాయో, మిగతా ప్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటి రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది, చాలా ఎఫెక్ట్ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అట్లా అమ్మనీయకుండా చూసుకుంటారు. అయితే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఎవరికైతే అవసరం ఉందో లేదంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మో, ఈ కాయిన్లు ఈ ఎన్ని రోజులు ఉంటాయో ఇప్పుడే తీసేసుకో అని మభ్యపెట్టిన మాటలు వినో, నమ్మకం లేకనో, పూర్తిగా అర్థం చేసుకోకనో ఫోర్స్ కాయిన్స్ ముందుగా అమ్ముకోవడం వల్ల మిగతా ఎవరైతే హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారో, లక్షలాది కాయిన్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళ కాయిన్లు కూడా అదే విధంగా రేట్ పడిపోకుండా ఉండడానికి మీరు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండి. ఆ నష్టపరిహారం అంటే మిగతా వాళ్ళ కాయిన్ల రేట్లు కూడా పడిపోయినా వాళ్ళకి ఆ నష్టాన్ని పూడ్చడానికి వీళ్ళ దగ్గర కట్ చేసినటువంటి కాయిన్స్ ని వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నమే ఇది. అందుకే అమ్మే వాళ్ళని ఆపడం లేదు, అలా అని మిగతా వాళ్ళకి నష్టం కలగకుండా చేసే ప్రయత్నమే ఈ తారిఫ్ ప్లాన్స్ అన్నమాట. ఇక్కడ ఈ ప్లాన్స్ రానున్నటువంటి ఇంకొన్ని రోజుల్లో ఆ కాయిన్స్ రిలీజ్ అవుతుంది, దాన్ని బట్టి స్టేకింగ్ ఆప్షన్ రావచ్చు. స్టేకింగ్ ఆప్షన్ లో ఎలాంటి మనకి బెనిఫిట్స్ ఉంటాయో, కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా మనం వేచి చూడాల్సిందే. ఇంకా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే స్టేకింగ్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ విషయాలు మనకి ఇంకా పూర్తిగా లాడో గారు మనకు తెలిసిందే, అన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్ గా ఉంచి చెప్తారు. బట్ వచ్చిన ప్రతి అప్డేట్ ని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో ఈ రోజు ప్రెజెంటేషన్ మీకు ఎంతో కొంత విలువైనటువంటి సమాచారాన్ని మీకు ఇచ్చిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ నరేందర్ సార్, ఓవర్ టు యు. నరేందర్ సార్ ఉన్నారా? ఓకే, నరేందర్ సార్ లేరు. బాలకృష్ణ సార్ మీరు హోస్ట్ గా ఉన్నారు. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే సార్ ఫ్రెండ్స్ అందరూ కూడా విన్నారు కదా, మీరు చాలా మంది వినే ఉంటారు. ప్రతిదీ ఓన్లీ ప్లాన్ ఒకటే చెప్పకుండా మన టెక్నాలజీ గురించి, ఫ్యూచర్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ గురించి మొత్తం ఏ టు జెడ్ అన్ని చెప్పడం జరిగిందండి. జూమ్కి రోజు రమ్మనేది ఎందుకంటే అండి ఓన్లీ ప్లాన్ ఇంటకే కాదండి, కొత్తగా ప్రతి టెక్నాలజీ గురించి మనం తెలుసుకుంటేనే 10 మందికి మనం చెప్పగలం. మనకే తెలియకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్తే మనం ఎరుమగవాలే చూడాలండి. దానివల్ల ఏంటంటే అండి, ముందు మనం అర్థం చేసుకుంటే మనం 10 మంది గట్టిగా స్ట్రాంగ్ గా నుంచి చెప్పగలం. దాని గురించి మనం ప్రతిరోజు జూమ్ మీటింగ్ వస్తాం వల్ల మనకి కొత్త విషయాలు అప్డేట్ అవుతాయండి. చూడండి, ఫండింగ్ ఫూల్ గురించి అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనం ఓన్లీ ప్లాన్ గురించే కాకుండా ముందు టెక్నాలజీ టాప్ 10 ఉన్నాయి, టాప్ 20 ఉన్నాయి, ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా చెప్పారండి. దాని గురించి మనకే ఈ నాలెడ్జ్ అసలు ఎవరికీ లేదండి. ఎందుకంటే మనం ఏదో చేస్తున్నాం, చెందుతున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోతుంది. అంతేగాని ఈ మన Web3 గురించి కానీ, ఈ క్రిప్టో కరెన్సీ గురించి కానీ జస్ట్ అసలు ఎవ్వరికీ నాలెడ్జ్ లేదండి. మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరఫున వీళ్ళందరూ నడుము బిగించుకుని మనందరికీ కూడా తెలియాలని చెప్పేసి మన కోసం ఎంతో శ్రమపడి రోజుకో లీటర్, రోజుకో వెరైటీగా, రోజుకో టైప్ లో పీడిఎఫ్ తయారు చేసుకుని అన్ని మన కోసమే వాళ్ళంతా కష్టపడుతుంటే మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి. అందువల్ల ఏంటంటే రోజు మనం కంపల్సరీ రావాలండి. ఇది జస్ట్ పాసివ్ ఇన్కమ్ కోసం అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటున్నారు చాలా మంది. బట్ ఈ రోజు సినీ హీరో మహేష్ బాబు గారు చూసారనుకోండి, సినిమాలు చేస్తుంటే కోట్లు వస్తాయి, అయినా సరే థమ్స్అప్ యాడ్ ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళకి ఏమి డబ్బు చేదు కాదు కదా, ఎవరికే చేదు కాదు. అందువల్ల ఏంటంటే దానిలో పాసివ్ ఇన్కమ్ వస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ చూసారనుకోండి, నవరత్న హీరోయిన్ కోసం యాడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అంత సంపాదించిన వాళ్ళే చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ వేసుకుంటే అండి మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. అందరికీ కూడా పైగా అది ఓన్లీ చేసిన వాళ్ళకే వస్తుంది, కనవ చూసిన మన వల్ల మనకేం ఉపయోగం ఉండదండి. బట్ మనం జాయిన్ చేసిన వాళ్ళని మనకి, మన అప్ లైన్కి, మన డౌన్ లైన్కి, మన క్లాస్ లైన్కి రేపు పొద్దుట ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో బలవంతంగా జాయిన్ చేయనివ్వండి, ఇష్టపరంగా జాయిన్ చేయనివ్వండి, ఎవరు ఇచ్చినా సరే రేపు పొద్దుట మన పేరు చెప్పుకుంటూ అయితే గ్యారంటీ అండి. ఫ్యూచర్లో పలానా రోజు పలానా వ్యక్తి జాయిన్ చేసిన వలన నేను ఈ రోజు ఎలా ఉన్నాను, నేను అదే చెప్పుకుంటాను నా అప్లైనర్ గురించి. ఎప్పుడు కూడా 1 month నేను చెప్తే వినలేదండి, ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకంటే అప్పుడైనా ఉంటే ఇంకా ఫాస్ట్ గా కొంచెం ఎక్కువ ఎర్న్ తీసుకున్నాం. ఇప్పుడు నాట్ సో బ్యాడ్ అండి, ఇప్పటికి చాలా ఎర్న్ చేసాం, అయినా సరే ఇంకా ఎక్కువ చేసుకుందాం కదా అని ఒక ఆశ అనమాట అండి. కావున అందరూ కూడా ప్రతిరోజు తప్పనిసరిగా జూమ్ మీటింగ్ వచ్చి లాస్ట్ వరకు ఉండి మీ మీ నాలెడ్జ్ని పెంచుకొని
అలాగే మీ డౌన్లైన్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా ఉన్నారో ఒకసారి సార్. రాకేష్ రెడ్డి సార్ ఎవరికైనా ఉన్నారు సార్? సబ్జెక్ట్ సంబంధించి డౌట్స్ ఉంటే కూడా మీరు బుక్ చేయొచ్చు. సరే సరే సార్. ఎవరికన్నా డౌట్లు ఉన్నా కూడా ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ ముఖ్యంగా అడిగితే క్లియర్ చేస్తా కూడా రెడీగా ఉన్నారు. యువ నెట్వర్క్ అండ్ సొల్యూషన్స్ అండి. సంతోష్ సార్ అండ్ కో టీమ్ మెంబర్స్ అండ్ కో యాక్టివ్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మెటాఫోర్స్ లో దినదిన అప్డేట్స్, సో దీని మెంబర్స్ కి, ఫ్రంట్ రో లీడర్స్ కి అండ్ అప్కమింగ్ మెంబర్స్ కి కూడా స్టాటిక్ అండ్ డైనమిక్ మూమెంట్స్ ని చూస్తున్నాం మనం ప్రతిరోజు కూడా. స్టాటిక్ మూమెంట్స్ అంటే ఏదైతే మన క్లాసిక్ ఉందో, ఏదైతే మన యూనిట్ వర్స్ ఫార్ములా ఉందో, ఏదైతే మనకి మెటావర్స్ కానీ ఓవర్స్ కానీ ఏదైతే కనెక్టివిటీ ఉందో ఇదంతా స్టాటిక్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డైనమిక్ మూమెంట్స్ వచ్చేసరికి ఫోర్స్ కాయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్సి ఇస్ అండ్ డైనమిక్ మూమెంట్. మనకి ఎస్ఎఫ్సి వచ్చినప్పుడు పట్టించుకోవాలా, ఎస్ఎఫ్సి 2 వచ్చినప్పుడు అంతకన్నా పట్టించుకోవాలా, టిఆర్ వచ్చినప్పుడు పట్టించుకుందామా లేదా అన్నట్టుకుంటున్నాం. సో తర్వాత ఇప్పుడు ఓవర్ వస్తుంది. అలా మనకి ఎన్ని రకాల డైనమిక్ మూమెంట్స్ ఉన్నాయంటే ప్రతి మూమెంట్ ని మనం సమయం మిస్ అవుతా వస్తున్నాం. కానీ డే 1 ఎంటర్ అయిన వాళ్ళకి, ఈ రోజు నుంచి ఎంటర్ అయిన వాళ్ళకి కూడా అందరికీ కూడా ఈక్వల్ రైట్స్, ఈక్వల్ స్టాటిస్టిక్స్, ఈక్వల్ మెథడ్స్. అయినా ఫస్ట్ కమ్ ఫస్ట్, సెకండ్ కమ్ సెకండ్ అనే మెథడ్ ని ఇక్కడ ఎక్కడ కూడా చూపించలేదు. ఎక్స్ట్రా సోర్స్ ఎక్స్ట్రాగా తీసుకోమని చెప్తుంది సిస్టమ్, కానీ ఫార్ములా ప్రకారంగానే ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది మన మెటాఫోర్స్ లో, మన టెలిగ్రామ్ లో. సో వెబ్సైట్ చేంజ్ గురించి ఇచ్చారు కదా సార్. అంటే మనకి అడ్రస్, స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ, క్రిప్టో కానీ ఎంటైర్ చరిత్రలోనే చూసుకుంటే ఈ వెబ్ అడ్రస్ చేంజ్ అనేది, అంటే మనకి అడ్రస్ చేంజ్ అనే ఆప్షన్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ అడ్రస్ చేంజ్ వల్ల రాబోయే థ్రెట్స్ ని మనం రెక్టిఫై చేయడానికి మనకున్న ఏకైక సోర్స్ ఏదైతే మనకి వాలెట్ చేంజ్ కానీ, ఏమన్నా మనకి ఫ్రేస్ రివీల్ అయిపోవడం కానీ, ఫ్రేస్ ని మనకి డౌట్, ఒకరి మీద ఎవరైనా డౌట్ ఉందా కానీ, మనం ఫ్యూచర్ బిజినెస్ ని స్టాప్ చేయకుండా, హోల్డ్ చేయకుండా, మన ఫండ్ ని లూజ్ అవ్వకుండా మనం వాలెట్ చేంజ్ అనే ఆప్షన్ రావటం వల్ల ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా వ్యాపారం చేసుకోవచ్చు, నమ్మకంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్న ఇంటెన్షన్ తో దానికి ఒక కేవైసీ మెథడ్ పెట్టారు. దాని గురించి కొన్ని అప్డేట్స్ నేను సంతోషాన్ని అడగాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వాలెట్ చేంజ్ అనే ఆప్షన్ గురించి అడగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అది ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ లో ఉందండి అది. బట్ పూర్తి వివరాలు మనకి ఇంకా రావాల్సి ఉంది. సో మీరు అడిగారు కాబట్టి ఒక స్టెప్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అందరికి. ఏదైతే మనకి వ్యాలెట్ చేంజ్ అనే ఒక ఆప్షన్ ఉందో, కొంతమందికి జరిగినటువంటి ఇబ్బందులతోటి దాన్ని వ్యాలెట్ ని లాక్ చేసుకున్నారో, పొరపాటున తెలవకుండా కొంతమంది ఎట్లయితే వ్యాలెట్ ని లాక్ చేసుకున్నారో వాళ్ళది అన్లాక్ అవ్వడానికి కేవైసీ అనే ప్రాసెస్ ద్వారా అన్లాక్ అవుతుంది అనేది మనకు తెలిసినటువంటి విషయం. ఆ కేవైసీ సంబంధించినటువంటి నెక్స్ట్ స్టేజ్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే దాని గురించి పూర్తి వివరాలు మనకి ఇంకా రావాలి. అంటే క్లియర్ చెప్పాలంటే ఈ అన్లాకింగ్ సిస్టమ్ చేంజ్ వ్యాలెట్ దాంట్లో సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయింది. బట్ పూర్తి వివరాలు ఏం చేస్తే కేవైసీ అవుతుందో, ఏం చేస్తే అన్లాక్ అవుతుందో, ఇవన్నీ స్టెప్స్ కూడా మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది కాబట్టి దాని గురించి ప్రస్తావించలేదు. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిన వెంటనే మన లీడర్స్ ఎవరో ఒకరు దాని గురించి మాక్సిమం రేపటి దాంట్లోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇలాంటి స్టేజ్ లో ఉంటే, వాళ్ళ వ్యాలెట్ లాక్ చేసుకొని పొరపాటునో కావాల్సో చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం అలర్ట్ గా ఉండండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ లేదంటే ప్రొసీజర్ అన్ని కూడా 1-2 రోజుల్లో మీకు పూర్తి క్లారిటీ ఇవ్వనున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో టైం కూడా ఆల్రెడీ 9:35 కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. రేపటి జూమ్ మీటింగ్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలకృష్ణ సార్, మీరే హోస్ట్ గా ఉన్నారు.